నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఒక పక్క కడలిలో కల్లోలంతో తుఫాన్తో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే ఆ తుఫాన్లో దరిద్రపు రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. తుఫాన్ సమయంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చూడటం మా లక్ష్యమని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రభుత్వ అధికారులు, కూటమి ప్రభుత్వం చెప్తుంటే అసలు కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఏపీలోనే లేరంటూ వైసీపీ మీడియా తెగ హల్చల్ చేస్తుంది. ఇక కూటమి సపోర్ట్ చేస్తున్న మీడియా అసలు ఏ సమస్యలైనా పరిష్కరిస్తూ కూటమి ముందుకు వెళ్ళిపోతుందంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది తాగడానికి నీరు, తినడానికి తిండి, వీటిని సమయానికి అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కూటమి ప్రభుత్వం మేము అవి నిరంతరం ప్రజలకు చేరవేస్తున్నామని చెప్తుంది. అయితే కొంతమంది మా దగ్గర కరెంటు లేదంటూ హడావుడి చేస్తున్న వీడియోలు తెగ వైరల్గా మారాయి. తుఫాన్ టైంలో కరెంట్ ఏంట్రా బాబు అంటూ ఇది తప్పకుండా వైసీపీ చేస్తున్న ఒక హై డ్రామా అంటూ ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? తుఫాన్ దెబ్బ నుండి రైతులు, ప్రజలు తేరుకునేది అన్నాడు. ఇలాంటి కష్ట సమయంలో దరిద్రపు రాజకీయాలు అవసరమా అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఎంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత డాక్టర్ వరలక్ష్మి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత, అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా జనసేన నేత అడ్వకేట్ రజనీ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వరలక్ష్మి గారితో మాట్లాడదాం. టీడీపీ నేత వరలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి. వరలక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం కంట్రోల్లో, అధికారులు కంట్రోల్లో ఉన్నారా? మరి ప్రజలందరూ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి కావాల్సిన ఏ రకంగా మీరు అందజేస్తున్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. సార్, మీరు ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారు. ప్రతిసారి తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతానికి పరిస్థితి అలానే ఉంది. కానీ కొత్తగా ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ఫస్ట్ నుంచి, మాకంటే మీకు ఇంకా చాలా బాగా తెలుసండి. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి టీము, ఆ టీంతో ఎలా వర్క్ చేయిస్తారో, ప్రతి తుఫాన్ లో ముందస్తు చర్యలు ఎలా తీసుకుంటారో ఈ రాష్ట్రంలో కాదండి, ఇక రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు కూడా, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ఇవాళ మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఒక తుఫాన్తో, ఈ మంద అనే తుఫాన్తో ఎంత అల్లకల్లోరంగా ఉందో, ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో మనందరికీ తెలుసు. ఏదో ఊరికే మనం కూర్చొని టీవీ ముందు కూర్చొని ఏదో ఒక అరగంట ఏదో డిస్కషన్ చేసుకుందాము, ప్రతిపక్షాలకి పని పాట లేదు. అఫ్కోర్స్ ప్రతిపక్షం లేని కొన్ని పార్టీలు ఇవాళ మాట్లాడుతున్నాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, కరెంట్ లేదు, నీళ్లు లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక డాక్టర్ గా నేను చెప్తున్నాను. ముందస్తుగా ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా గర్భిణీ స్త్రీలందరినీ ముందస్తుగా ప్రతి హాస్పిటల్లో వాళ్ళు మన మినిస్టర్, వైద్య శాఖ మంత్రి గారిని నిజంగా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళు ఏదో మన ఊరికే మాట్లాడుకోవడం కాదండి, ఎక్కడ పునరావాస కేంద్రాలలో ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా అన్ని అందుబాటులో ఉంచి, ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా ముందస్తు జాగ్రత్తగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏదో మాట్లాడుకోవాలని మాట్లాడుకోకూడదండి. ఇంకా మేము చేయాల్సిందేంటి? మనం కాదండి, ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తుఫాన్కి ప్రతి ఒక్కరికి మనం చేయుతగా ఏం చేయొచ్చు, ప్రజలకి ఏం చెయ్యాలి అనే దాని గురించి డిస్కషన్ పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏదో మాట్లాడారు, వీళ్ళేదో మాట్లాడరు, పని లేనోళ్ళు, పొద్దుబానోళ్ళు 100 మాట్లాడుకుంటారండి. కానీ చంద్రబాబు నాయుడు గారి టీం మొత్తము ఒకే ఆలోచన విధానంతో ఇవాళ రాష్ట్రాన్ని ఎవ్వరికి ఒక చిన్న ఇబ్బంది లేకుండా మనం చూసే పరిస్థితిని మీరు ఇవాళ రాష్ట్రంలో, మాకంటే మీడియా మిత్రులు మీకే ఎక్కువ తెలుసుంటదన్నా, అందుకని వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని విజువల్స్ వాళ్ళకి చూపించండి. ముఖ్యమంత్రి గారి టీము ఏం చేస్తున్నారనేది. ఏదో ఇవాళ లోకేష్ గారు లేరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు, అసలు ఏ రోజు కూడా
గత ప్రభుత్వంలో మనం చూసినప్పుడు కొద్దిమంది ప్రభుత్వాలు చాలా చేశాయి. ఆ టైంలో ఎలా ఉంటుందో ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఆ గత ముఖ్యమంత్రి వారిగా లోపల నుంచి బయటికి రాకుండా ఎలా మాట్లాడతారో మనకు తెలుసు కాబట్టి ఆయన వస్తే స్పెషల్ సెట్టింగ్ చేసి ఎక్కడ సైక్లోన్ ఉంటే వాళ్ళలో సైక్లోన్ అయిపోయిన తర్వాత వచ్చి సెట్టింగ్స్ లో వేసి అక్కడ బురదలో దిగకుండా ఎలాంటివి జరిగినా కూడా ఎన్ని మనం చూసాము. వాటన్నిటికీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి టీము, ముఖ్యమంత్రి వర్యులు అయితేనేంటి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎంటైర్ మినిస్ట్రీ, ప్రతి ఒక్కళ్ళు టైం టు టైం ఎలా ఉన్నారో, అధికారులందరూ అందుబాటులో ఎలా ఉన్నారో, ఒక్క చిన్న నష్టం లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఎంత బాగా ముందస్తుగా ప్రతి ఒక్కరికి ఎంత సేఫ్టీ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి అన్ని జరుపుతున్నారు. దానికోసం మనమందరం కూడా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. మనందరం కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదండి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముందుండే ఒకే ఒక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మీ అందరికి తెలుసు కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. కాబట్టి మిగతా ఎవరైనా సందేహాలు ఏమన్నంటే వాళ్ళకి తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నానండి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ రకంగా ఉండటాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇది ఆరోపణలు చేసుకునే టైం అంటారు అసలు? సార్, పని లేని వాళ్ళు ఏమి అంటే ఇంక వేరే చేసేదానికి ఏమి లేని వాళ్ళు ఇలాంటి ఆరోపణలు ఈ టైంలో చేస్తారండి. ఇట్లాంటి కష్టకాలంలో మీరు నేను ఎవ్వరు అనర్హులు కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరమైనా పోయి మనం అక్కడ ముందస్తుగా మనం ఏదైనా చేయొచ్చు. అది దానికోసంగా ఏదో ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదు, లేదా ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక నిజంగా మనసుంది మనం వాళ్ళందరినీ మనం ఆదుకోవాలంటే ఎవరైనా యూ కెన్ కమ్ అండ్ డూ ఎనీ వర్క్ అండి. దానికోసం ఎవరు దానికి చేయాల్సిన అవసరం లేదు. పని బాట లేని వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా దాని గురించి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, చేసే పనిని డిస్టర్బ్ చేయాలని అనుకునే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఈ టైంలో రాజకీయాలు అవసరం లేదు, వేరే ఏ ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా, కానీ వేరే పక్క పార్టీలలో ఉండాల్సిన వాళ్ళైనా, పక్క రాష్ట్రంలో ఉండాలైనా నిజంగా మనం ఆదుకోవాలి అని అంటే ఎవరైనా వచ్చి ఆదుకోవచ్చు. బయట దేశాల వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మన భారతదేశం ఎలా ఆదుకుంటుందో అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మన తోటి సోదరి మనకి ఇలాంటి కష్టతరంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయించండి. దాని గురించి ఈ టైంలో మాట్లాడుకుంటున్నారంటే అర్థం పర్థం లేని ఆరోపణలకి వాల్యూ లేదని నేను అనుకుంటానండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగే లక్ష్మణరావు గారు ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తుఫాను వల్ల చాలా పరిస్థితి విపత్కరైతే ఉంది. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు? అంతా కూడా ప్రభుత్వం సరిగ్గా చేస్తుందంటారా? మీరేమంటారు? ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంచిందా? లక్ష్మణరావు గారు, మీకు పెన్నులు ఉన్న పెద్దలకి, అమ్మాయి వీక్షలకి, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని. లక్ష్మణరావు గారు, ఏ ప్రభుత్వం అయినా ఒక తుఫాను వచ్చినా, ఒక వరదలు వచ్చినా, లేదంటే ఒక భూకంపం లాంటివి ఏ వచ్చినా సరే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆరోగ్య శాఖ కానీ, ఫైర్ స్టేషన్ నుంచి అది ఫైర్ వాళ్ళ నుంచి సపోర్ట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా నియంత్రించగలం, అంటే ఆపరంగా నియంత్రించగలమని కొంతమేర ప్రభుత్వం చేస్తుంది. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రచారం బాగానే చేశారు. ప్రతి జిల్లాకి ₹1 ప్రకటించాము. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా, ఎవరైతే ఈ యొక్క సపోర్టర్స్ గత ఏవైతే రూమ్స్ తీసుకున్నారో ఆ రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అన్ని రకాల ప్రభుత్వం మరి సహాయం చేస్తూ ఉంది. వాళ్ళకి మంచినీటితో సహా ఫుడ్ కానీ, అలాగే టీ టిఫిన్లు కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుందని ప్రచారం చేశారు. మనం చూస్తున్నాం ప్రతి చోట్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎవరికి ఎటువంటి కనీసమైనటువంటి అవసరతలు కూడా తీర్చడంలో ఫెయిలియర్ అయిందని మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఇల్లు కానీ, వాళ్ళకున్నటువంటి స్థావరాలు కానీ మునిగిపోయి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడే గవర్నమెంట్ స్కూల్లో ఒకటి కట్టినటువంటి సచివాలయం కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ,
అక్కడ ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో కానీ పెట్టినటువంటి సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాలు ఇవ్వండి, వాళ్ళకి ఆ టీ టిఫిన్లు అందించండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కూరగాయలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ రోజుకి చూడవలసినటువంటి వసతి భోజనాలు అనేది ఇవ్వడంలో టోటల్ గా ఫెయిలియర్ అయ్యారు. ఈ 1 కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే దీని మీద సదరు అధికారులు కూడా డిప్యూటీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అయినా చర్యలు తీసుకోవాలి. అమౌంట్ పెట్టామన్నారు కదా, 30 కోట్లు అన్నారు. అంటే జిల్లాకి లక్ష్మణరావు గారు నిన్న కూడా మీ సాక్షి మీడియాలో కూడా వచ్చింది, అసలు అందుబాటులో లేరు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు అందుబాటులో లేరంటూ మరి మాట్లాడిన నిజంగానే అందుబాటులో లేరా? నేను అదే కదా చెప్తాను. నేను అదేంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకలేమో ఆస్ట్రేలియా వెళ్ళారు, ఒకలేమో దుబాయ్ వెళ్ళి వచ్చారు. ఒక పక్కనేమో మంతా తుఫాన్ వస్తుందన్న ప్రసారం, అది జరుగుతుంది ఇది జరుగుతుందన్న బ్రేకింగ్ న్యూస్. కానీ ఒక పక్కన మినిస్టర్ గారు, రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేరుగా హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. కానీ మరి మనకి మంగళగిరి రాలా. మరి డీసీఎం గురించి మనం చెప్పవసరం, ఎందుకంటే ఆయనకి చాలా బిజీ కాబట్టి ఆయన గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సమీక్షలు నిర్వహించారు కదా, సమీక్షలు నిర్వహించలేదంట. సమీక్షలు నిర్వహించారండి. సమీక్షలు ఆన్లైన్ లో మా ఎదురుభద్ర మనం ఎలాగైతే కూర్చున్నామో రజనీ గారు, వరలక్ష్మి గారు, మీరు, నేను అలాగే సమీక్షలు నిర్వహించారు. బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఎవరైనా చేయమంది సమీక్షలు అంటే పబ్లిసిటీ సమీక్షలు. ఎందుకంటే మనం అక్కడే కూర్చొని ఉంటాం కాబట్టి మనకు అర్థం. నేను అదే చెప్తానమ్మా, అధికారంలో ఉన్నటువంటి ఒక సీఎం కి కానీ, అధికారంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రికి కానీ, అధికారంలో ఉన్నటువంటి నేనే రాబోయే ఈ రాష్ట్రానికి సీఎం అని ఏదైతే మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో నారా లోకేష్ గారు కానీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు పిలుపునిచ్చారు, ప్రతి నియోజకవర్గంలో కానీ ఏ ప్రాంతం అయితే ఈ తుఫాను ప్రభావితం గల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేయండి, అవసరమైతే వాళ్ళకి వసతి కల్పించండి, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయండి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చనంటే ఈ రోజున ఏదైతే పిఠాపురంలో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ హైదరాబాద్ లో మాదాపురం హౌస్ లో కాకుంటే అక్కడ ఓడిపోయినటువంటి వంగ గీత గారు ఆ నియోజకవర్గం మొత్తం తిరిగారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఇట్లా ఒక్కడే కాదు, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే ఈ తుఫాను ప్రభావిత గల ప్రాంతంలో ఆ దగ్గరికి ఎవరైతే నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎవరైతే తన ఇల్లు తన పంట నాశనం అయిపోయిన వ్యక్తులు కానీ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడ దగ్గరుండి కూడా వాళ్ళకి చదువుతాడు వాదనగా లక్ష్మణరావు గారు నారా లోకేష్ గారితో ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి మాట్లాడుతారు కానీ మీరు నారా లోకేష్ గారు బయట. ఓకే, ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను, దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి. రెండోది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్ కి దయచేసి వెళ్ళొద్దండి. అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు 100 కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు, మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాం, పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలి మేము కోరుతున్నాం. ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు, బీచ్ల దగ్గరికి వెళ్తాం, వీడియోలు చేస్తాం, ఇది టైం కాదు. ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది 11:30 నుంచి. ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టిగా పడుతున్నాయి, దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మాట్లాడారా లక్ష్మీనాథ్ గారు? నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలి, ఇంకా ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పామని. ఇక్కడ రాజకీయాలు వేరండి, రాజకీయాలు చేస్తాం, ఏ పార్టీలో ఉన్నదో ఆ పార్టీలో రాజకీయం చేస్తారో, మా నాయకుడు కాబట్టి ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేరండి. మా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్య 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పుడు అదే మీ నాయకుడు, అదే నారా లోకేష్, ఇదే పవన్ కళ్యాణ్ గారు
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కనీసం అడుగు కూడా పెట్టల. ఆ 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. మరి ఏ దుప్పటి కప్పుకొని పడుకున్నారో మాకేదో తెలియదు. ఒకసారి అడగండి. నేనేమంటానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మనకు వచ్చినటువంటి కరోనా టైంలో కూడా హుదూద్ తుఫాన్ బాధితులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఆ టైంలో మీరు జనసేన పార్టీలోనే ఉన్నారు కదా, కాదా? ఒక నిమిషం సార్. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవనియండి, ఎవరు అవనియండి, నేను ఎవరిని వ్యతిరేకించిన మాట్లాడుతూ వాళ్ళు చేయవలసినటువంటి పనులు ఇంకా బాగా చేయాలి. ఈ టైంలో ప్రజలు ఏం కోరుకుంటారండి? సపోర్ట్ కోరుకుంటారు, సహాయం కోరుకుంటారు. ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతుంది, లేదంటే ఆస్తి నష్టం జరుగుతుంది. వాళ్ళకున్నటువంటి పశు సంపద పోతుంది, వాళ్ళకున్నటువంటి వరి సంపద ఏదైతే పండి ఇప్పుడు కరెక్ట్ గా పంట చేతికి వచ్చే టైం ఇది. వరిసేనంతా కూడా మంచి ముమ్మరుగా పండి ఉంది. ఈ టైంలో వరంతా కొట్టుకెళ్ళి మా నియోజకవర్గంలో, చిపురుపల్లి నియోజకవర్గంలో మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోయింది. వర్షానికి మొత్తం కూడా ఆ పంట రేపు మరో 10 రోజుల్లో పంట కోతనే ఇప్పుడంతా నష్టం వాటిల్లింది. ఆ రైతులు అంత బాధపడతారండి. నేను అనేది ఇప్పుడు ప్రభుత్వ అధికారుల కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ప్రజలకు దగ్గరలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు నాయకులు ఎవరు దగ్గరలో లేరంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా లేరండి. ఇక్కడ ఏంటంటే నేను ఒకటిసారి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఒక మాట సార్. నేనేమంటానంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఏదైతే టీడీపీకి అనుకూలంగా టీవీ ఛానల్ కొన్ని ఛానల్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే నిజంగానే ఆ ముంతా తుఫాను దొరకలేదు కానీ, లేదా వెలుగొట్టుకుని అట్టి తిప్పేసేవాడు, ఆపేసేవాడు అని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ తుఫాను వచ్చినా, ఎక్కడ ఏది వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు సలహా తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు లేదే ఆ తుఫాను ఆవుడానికి ఆయన మాట్లాడతాడు. ఏంటండి పబ్లిసిటీ? నాకు అర్థం కావట్లా. ఎవరు చేసినా తప్పే కదా. మునిగిపోయింది, ఆపగలిగాడు చంద్రబాబు నాయుడు? కాదండి, కట్టు తెగిపోయింది. బొడమేర కట్టు తెగిపోయి కొంతమంది చనిపోయారు. అక్కడ చాలా ఫ్లడ్ వచ్చిన తర్వాత ఇబ్బంది అయింది. ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆపగలిగారు? సార్, ప్రకృతి యొక్క విపత్కరమైనటువంటి ఏమైనా సరే మానవుడు అయినోడు ఎవరు ఆపలేరు సార్. అది ఎవరు ఆపలేరు, అది ఎవరి వల్ల కాదు. కానీ జరిగిన నష్టాన్ని ఎక్కువ మేర జరగకుండా ఆపగలిగినటువంటి నియంత్రించగల కొంతమేరకు మనం చేయగలం. అంతేగాని ప్రకృతి నుంచి రావాల్సిన విపత్తుని ఎవరు ఆపలేరు. కానీ డబ్బాలు ఎందుకు కొట్టించుకోవడం? చంద్రబాబు నాయుడు గారికి డబ్బాలు కొట్టినా తప్పే. మేమనేది కూడా అదే. ఏఎన్ఎన్ ఛానల్ నుంచి ఈ రోజు ప్రశ్నించి కాదు సార్, ఏఎన్ఎన్ ఛానల్ నుంచి ఈ రోజు ప్రశ్నించేది నిజంగా ఎవరైనా డబ్బాలు కొట్టుకుంటే డబ్బాలు కొట్టుకోవడం ఎంత తప్పో, నిజంగా అందుబాటులో ఉన్న అధికారులు ఎవరూ లేరంటూ మరి మాట్లాడతాం వైసీపీ మీడియాకు కూడా తప్పే కదా, కాదంటారా? అసలు ఎవరు అధికారులు లేరు, మేమే చేస్తున్నామంటే ఖచ్చితంగా నేను ఇక్కడ అంగీకరించను సార్. అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పొచ్చు, అయ్యా అధికారులందరూ కూడా దగ్గర ఉండండి, వాళ్ళకి ఏం కావాలండి. సార్ మాకు చిన్న పిల్లలతో ఉన్నారు సార్, అక్కడ ఉన్నది మీరు చూసినాం కదా. మా దగ్గరలో కూడా వాళ్ళకి ఎటువంటిది సార్, మాకు వాటర్ లేదు, పాలు లేవు, చిన్నపిల్లలకి పుట్టి లేదు, ఎటువంటిది మాకు అందట్లేదు. ఇదేమో ప్రచారం 30 కోట్లు మీరు రిలీజ్ చేస్తామని రైట్ సార్ ఎక్కడికి వచ్చి పెడతా ఉన్నారు? 30 కోట్లని ప్రశ్నిస్తాం. ఎస్ మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి జనసేన నేత అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు, అడ్వకేట్. ఆవిడతో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. మేడం నమస్తే అండి. రజనీ గారు, ఎలా చూడాలి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు? మీరు వినుంటారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు తెలుసు, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? నమస్తే అండి. ముఖ్యంగా వచ్చే తుఫాన్ను తట్టుకోవడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. అంటూ వాళ్ళు ఏదైతే ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ రెండూ కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత అండి. ఇక్కడ ప్రజల ప్రాణాలతో కూడుకున్నటువంటి పరిస్థితి. నేను రేగడి లక్ష్మణరావు గారు అన్న మాట్లాడింది కూడా తప్పు అని నేను చెప్పను. ఎందుకంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసింది. అంటే ఇంకా గొప్పగా పనిచేయాలని వారు కోరుకుంటారు. వారి ఆశలని మనం రీచ్ అవుదాం, తప్పులేదు. రీచ్ అవ్వకపోతే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇందాక అన్న చెప్పినట్టు ఆస్ట్రేలియాలో ఉన్నారా, మరి ఆ వీడియోలో ఆయన ఆంధ్రలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, పక్కన అనిత గారు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమె ఆస్ట్రేలియా ఏం పోలేదు కాబట్టి, సో నాకు తెలిసి అందుబాటులోనే ఉన్నట్టు, అందుబాటులో ఉండాలి కూడా. ఎందుకంటే మళ్ళీ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు అడగడానికి రావాలన్నా, 20-29 ఓట్లు అడగడానికి రావాలన్నా మనం చిత్తశుద్ధిగా పనిచేయాల్సిందే. పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మన పరిస్థితి అంతే. సో ఇక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 30 కోట్లు రిలీజ్ చేసినారు అన్నారు. కాబట్టి మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం
ఏ కోటి రూపాయలు ఏ జిల్లాలో ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినారు, అంటే భోజనానికి సంబంధించి క్యాటరింగ్ కా, లేకపోతే క్లీనింగ్ కా, లేకపోతే మున్సిపాలిటీకా, లేకపోతే ఏటైనా కానీ, అంటే పాలు కట్టుకున్నారా, కూరగాయలు కొన్నారా అని లెక్క చెప్పాలండి. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఖజానాలో డబ్బు, మా ప్రతి రూపాయికి వాళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి. సో ఇక్కడ ఖచ్చితంగా ఏ రూపాయి ఎక్కడ మిస్యూటిలైజ్ అవ్వదండి. గతంలో మీకు తెలుసు కూడా, వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు భవానీపురం పరిసర ప్రాంతాలు, విజయవాడ అంతా మునిగిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విరాళంగా ఇచ్చినారు ఒక 5 కోట్లు. అప్పుడు పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ఇంకా అక్కడ 1 కోటి రూపాయలు ఇచ్చినట్టున్నారు. సో ఇవన్నిటికి కూడా అంటే ఆయన ఇచ్చండి ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టిందో కూడా ఆయన ఆర్టీఏ వేస్తే ఆయనకి లెక్క చెప్పాలా. సో ప్రభుత్వం నేను ఇంత ఖర్చు పెట్టాను అంటుంది కాబట్టి అంతలా ఖర్చు పెట్టినారు, ఎలా ఖర్చు పెట్టినారు అని మీరు అడగచ్చు. కానీ ఇప్పుడు ఖర్చుల లావాదేవీలు లెక్క ఈ విపత్తు దాటిపోయాక మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరెంత ఖర్చు పెడతారు, మీరెంతమంది బయటకు వస్తారు, మేమెంతమంది బయటికి రావాలి, ఎంతమంది ప్రాణాలు కాపాడాలి, ఇది మాత్రమే టాస్క్. ఇక్కడ మీరు ప్రశ్నించినంత మాత్రాన, నేను ప్రశ్నించేంత మాత్రాన ఫలితాలు రావండి. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ కష్టతరంలో ఇప్పుడు మీరు చెప్పారు కరోనా టైంలోని ఒప్పుకుంటాం, ఒప్పుకోవాలి కూడా. ఎందుకంటే కరోనా టైంలో వాలంటరీ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడ కరోనా ఉందో ఇంటింటికి పోయి అసలు ఆ గ్రౌండ్ వర్క్ వర్ణనాతీతం. కానీ కరోనా టైంలో కూడా ఈ వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చినానని కోట్లు దారి మళ్ళిస్తే అది కూడా మాకు అర్థమైన పరిస్థితి. అంటే మేమే ఇళ్లలోంచి బయటికి రాలేదు, వీళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినారా, అది ఏ కోట్లు ఎటు పెట్టినారా అనేది కూడా ఒక పెద్ద టాస్క్ లాగా ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది పని బాగా చేసినారు కరోనా టైంలో. అదే రకంగా ఇప్పుడున్న పరిస్థితికి సచివాలయం సిబ్బందిని కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడు నిద్రపోకుండా ఆన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. మా ఇంట్లో కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, కనీసం భోజనానికి కూడా ఇంటికి రాని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో వర్క్ బాగా జరుగుతుందన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు ప్రశ్నించండి. మీరే ప్రశ్నించాలా, మేము ప్రశ్నించలేము. మీరు ప్రశ్నించండి, నిలదీయండి, ప్రతి రూపాయికి లెక్క అడగండి, ప్రజలకి సమాధానం చెప్పమనండి. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నప్పుడు రెండు మాట్లాడదాం అని మేము అనగలం. సో ఇప్పుడు మీరు చెప్పినారు వాళ్ళెవరు లేరని, ఉన్నారు, ఎవిడెంట్రీ ఉంది. లేదు ఒకళ్ళ మా నాయకుడు లేరంటారా, ఎక్కడున్నారో కూడా చెప్పండి. ఉండాలి, ఆయన కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఉప్పాడ అంత పరిసర ప్రాంతాలు, కొంచెం సముద్ర పరిసర ప్రాంతాలు, అక్కడ ఇబ్బందికర పరిస్థితులు, కాకినాడ ఏరియా అంతా ఆయన అంటే మొత్తం సర్వే చేస్తున్నాడు. మీలాగా నాలా కూర్చొని అన్నారు కదా, అంటే ఇక్కడ ఆంధ్రాలో కూర్చొని సర్వే చేస్తున్నారా, ఒక హైదరాబాద్ లో షూటింగ్ లో అన్నారా, మీరు క్లారిటీ చెప్పండి, మాకైతే తెలియదు అనుకో. లేకపోతే పిఠాపురానికి అందుబాటులో ఉండాలి. ఆన్ స్క్రీన్ లో వెళ్తే మళ్ళీ ఆయన ప్రోటోకాల్ కి ఇబ్బంది కదా, సగం జనం ఆయన చూడడానికి వస్తారు అంత కుంభవర్షంలో కూడా. ఇక్కడ పనిచేయాలా, అక్కడ పనిచేయాలనే పరిస్థితి అండి పోలీస్ వ్యవస్థ. సో మనం పని చేయడం ముఖ్యం, ప్రజల్లోకి వెళ్ళామా లేకపోతే నీళ్ళలో దిగామా అనేది ముఖ్యం కాదు. సో నాకు తెలిసి పర్యవేక్షణ అయితే బాగా జరుగుతుంది, ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. ఏదైనా విపత్తు వచ్చినా గానీ వైసీపీ వారు ముందుకు వస్తున్నారు, మేము కూడా పని చేస్తున్నాం అని. ఇందాక సార్ చెప్పినట్టు బొత్స గారు కానీ వంగ గీత గారు కానీ గ్రౌండ్ వర్క్ లో వంక పెట్టడానికి లేదండి. అందరూ కలిసే పని చేస్తున్నారు, ఇంకా కూడా కలిసి పని చేస్తున్నారు. ఇది అయిపోయాక మీరు నేను పోట్లాడుకుందాం, ఇదప్పుడు మాత్రం అందరం కలిసి ఉందాం. ఎందుకంటే మీ ఓటర్లా నా ఓటర్లా అనేది కాదు, ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం. సో నేను వైసీపీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే అందరూ ఒకేలాగా స్పందిద్దాం. మీరు నాకు ఓట్లు వేసినారా, మీరు మా వర్గం కాదు, మీరు మా పార్టీ, ఇవన్నీ ఏమి ఉండదండి. వరదలో వెళ్ళిపోతున్నాడు చేయి పట్టుకొని బైక్ లాగుతాం, వాడు వైసీపీ వాడితే నెట్టేయడం, టీడీపీ వాడైతే లాగేయడం, జనసేన వాడైతే ఇంకోటి చేయడం, ఇలా అంతా ఉండదండి. అక్కడ ప్రాణంగానే చూస్తాం, ఒక వ్యక్తి ప్రాణం. సో ఖచ్చితంగా రాయగడ్డ లక్ష్మణరావు గారు అన్న రేస్ చేసిన ప్రతి పాయింట్ ఈ విపత్తు అయిపోయాక ఆర్టీఐకి వేయండి అన్న, ఎక్కడ ఏ కోట్లు ఎలా ఖర్చు పెట్టారో కూడా లెక్క చెప్తారు. అది మీరు మీ సాక్షి పేపర్ లో కూడా వేసుకోండి. ఎందుకంటే అలా మీరు వేస్తారంటే ఇక్కడ జాగ్రత్తగా పని జరిగిద్దేమో అని మీరు భావించండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, నిజాయితీగా జరిగితే భయపడాల్సిన పని లేదు. ఒకవేళ తప్పు చేయాలనుకున్నారే వాళ్ళు సాక్షులు వేస్తారని జాగ్రత్తగా పనిచేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తుంది. సో అది నా ఉద్దేశం సార్. ఎస్, రజనీ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. ఎస్, అక్షర్ సత్యం గారు మళ్ళీ చేస్తారు, కట్ అయింది. అక్షర్ సత్యం గారు, వరలక్ష్మి గారు మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు రజనీ గారు మాట్లాడిన మాటలతో ఏకీపిస్తారా మీరు?
100% అండి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విపత్తిని అందరు కలిసి ఎదుర్కోవాలి, అది అవసరం కూడా ఉంది. ఇది అంతేగాని ఏదో ఈ కోవిడ్ టైంలో మేము చేసాము, ఈ టైంలో చేసామని ఎవరి కోసం చేస్తామండి? ప్రజలు ఒక వ్యక్తికి పట్టం కట్టినప్పుడు ప్రజల కోసం మాత్రమే సేవ చేయాలనేది అది మనందరికీ తెలుసు. అది వాళ్ళు అప్పుడేదో చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేమేదో చేశామని చెప్పి మేము గొప్పలు చెప్పుకోవట్లేదు. ఇది ప్రతి ఒక్క నాయకుడి సామాజిక బాధ్యత. అది మేమనే లక్ష్మణ్ రావు గారు మీ పార్టీ మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద ఆయన ఒక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెగ డబ్బాలు కొట్టుకుంటుందని చెప్పారు. నిజంగానే మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారా? సార్, డబ్బాలు కొట్టించుకోవాల్సిన అంత అవసరంలో ఎవరం లేమండి. ప్రజలందరికీ ఇవాళ అంటే మేము చెప్పామనుక అది కూడా ఒక డబ్బా అంటారు. ఇవాళ యాక్చువల్ గా నిన్న అంటున్నారు, చాలా మంది అంటున్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు, లేకపోతే దుబాయ్ లో ఉన్నారని. చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి వచ్చి 3 రోజులు 4 రోజులు అయిపోయిందండి వచ్చి. ఆయన ప్రతి ఒక్కళ్ళు నిన్న యాక్చువల్ గా మాచర్లలో బ్రహ్మారెడ్డి గారి వాళ్ళ కొడుకుకి మ్యారేజ్ అయితే మొన్న అంత హడావిడిలో కూడా మాచర్ల ప్రజల కోసం వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారండి. ఎందుకంటే మేము ప్రత్యక్ష సాక్షులమి. అందుకని అది దుబాయ్ కాదు, మాచర్ల ప్రస్తుతానికి ఉండేది పల్నాడు జిల్లాలో ఉందండి మాచర్ల. సో అందుకని ఊరికే అనుకోవడం కాదు, డబ్బాలు కొట్టించుకునే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయంలో లేదు. పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికీ చాలా దూరంలో ఉంటారు. అది నాకు వ్యక్తిగతంగా నాకు ఒక అభిప్రాయం ఉంది. ఆయన కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియనికుండా ఎన్ని దానాలు చేస్తున్నారో అవి మనకు తెలుసు. అందుకని కూటమి ప్రభుత్వం గురించి ఏదో మనం అనుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లాగా వర్షం ఉంటే భయపడి బయటకు రాకపోవడము, లేకపోతే ఏదో విజిటింగ్ వచ్చేసి నేను పోయి బెంగళూరులో కూర్చోనంటావు, అలాంటివి కూడా మేము మాట్లాడము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్థితిమంతుడు, మనందరికి తెలుసండి. రాజకీయ నాయకుల్లో ఆయన అంత సౌండ్ పార్టీ ఇంకెవరు లేరు. అలాంటి డబ్బులు కూడా ఇవాళ మీరు అన్నారు, రైతులు వరి కొట్టుకోపోయింది, గేదెలు కొట్టుకోపోయాయి, మేకలు కొట్టుకోపోయి, వాళ్ళందరినీ ఆదుకోవాలని జగనన్నని ఈ ముఖంగా కూడా మేము మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏదో దానం చేస్తే ఆయన ఎంత చేయొచ్చండి? లాస్ట్ టైం మీరు అన్నారు బుడమేరు ప్రాజెక్ట్ కొట్టుకోపోయిందని. సార్, ఆ రోజు మేమందరం కూడా, అంటే నేను ఏదో గొప్ప గురించి చెప్పట్లేదు, నేను కూడా 5 lakhs డొనేషన్ ఇచ్చానండి. ఆ తర్వాత నేను దాన్ని ఆర్టీఐ యాక్ట్ కింద సార్ మీరు దేనికి ఖర్చు పెట్టారన్నా కానీ ఆయన చెప్పడానికి రెడీగా ఉన్నారు కూటమి ప్రభుత్వం. దానికి ఏం లేదు. లాస్ట్ టైం బుడమేరి టైంలో అందరూ విజయవాడ కలెక్టరేట్ లో డే అండ్ నైట్ ఎలా ఉన్నారో నేను ప్రత్యక్ష సాక్షినండి. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు నైట్ 12 కాదు, 1 గంట కాదు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎంటైర్ ఇవాళ యంత్రాంగం ఎలా ఉందంటే అండి, అబ్బా ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ వీళ్ళతో పనిచేయాలంటే మనం చచ్చిపోతున్నాము. ఒక్కరికి కూడా సెలవు లేదండి. అందరు అధికారులు ప్రతి ఒక్కళ్ళు సెలవులు క్యాన్సిల్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు విపత్తు టైంలో ఏ ప్రభుత్వంలోనైనా కానీ అధికారులందరూ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఆయన అన్నట్టు ఒక్కొక్క జిల్లాకి 1 కోటి రూపాయలు అనేది దానికి కూడా సోదరిమణి రజనీ గారు చెప్పారు. అది ఆర్టీఐ యాక్ట్ గారు తెలుసుకోవచ్చు. అసలు చిన్న సార్ నేను చెప్పాను, గర్భిణీలను కూడా అందరి సురక్షిత ప్రదేశాలలో హాస్పిటల్స్ లో ముందుగానే 6th month పైన ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ ఒక చోట తీసుకొచ్చి పెట్టారంటే వాళ్ళ మైండ్ ఎంత స్పీడ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా మనకి చిన్న చిన్న చెరువులు గట్లు అట్లాంటి తెగిపోయి రోడ్డు రవాణా వ్యవస్థ ఎక్కడైనా దెబ్బతింటే ఆ టైంలో ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలకు ఏదైనా ఇబ్బంది వస్తుందని ముందు జాగ్రత్తగా నేను ఇంతకు ముందు ఇలాంటి చర్యలు నేను ఇంతకు ముందు చూడలేదండి. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ముందే హాస్పిటల్లో తీసుకురావడం రైట్. అందుకని మన ఊరికి పొద్దుపోక మనం మాట్లాడుకోకూడదండి. చాలా బాగా చేస్తున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలండి. మన వంతు కూడా మన సహాయం అందించాలి. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనము ఒకసారి అక్షర్ సత్యం గారు కరెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్, అక్షర్ సత్యం గారు, ఆంధ్రప్రదేశ్ అయితే ప్రజెంట్ విపత్కర పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చేటప్పటికీ కూడా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఏవైతే నష్ట నివారణ అనేది కొంత ఉంటుంది, నష్టం అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది, నష్ట నివారణ అనేది ఉంటుంది. ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ప్రజెంట్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ ముగ్గురు కూడా అందుబాటులో లేరు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి?
సార్ మొట్టమొదటిగా తుఫాన్లు అనేవి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేవండి. వాటిని నివారించడం ఎవరి తరం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా వాళ్ళ ఆదుగురు ఎవరో మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలకే తుఫాన్ని రాకుండా నివారించడం ఎవరి వల్ల కాదు. అయితే తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్ట నివారణ చర్యలను తగ్గించడంలో, మనుషుల ప్రాణాలని రక్షించడంలో లేదా నష్టాన్ని తగ్గించడంలో ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు కానీ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లేదా వైసీపీ జనసేన కార్యకర్తలు కానీ చిత్తశుద్ధి లేకుండా కష్టపడ్డారు. అధికారులు కూడా శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి డెవలప్ అయిన కమ్యూనికేషన్ డెవలప్ అవడం అయితేనే, దీనివల్ల అయితేనే ఖచ్చితంగా చేశారు. నష్ట నివారణ చర్య చేశారు. ప్రాణం ఏదో ఒకరిద్దరు చనిపోయారు అని వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తప్ప ప్రాణ నష్టం కూడా తగ్గించారంటే చెట్లు పడిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం, అది ఎవరో కూడా అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ కానీ పోలీసు లేదా ఎవరో పట్టుకుని నీ స్తంభం పడిపోతున్నా కాబట్టి పట్టుకుని ఉండంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. లక్ష్మణరావు గారు కానీ, వైసీపీ కానీ సహజం అది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సహజంగా పోయినసారి వాళ్ళు విమర్శ టీడీపీ వాళ్ళు విమర్శించారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు తప్పించి ప్రభుత్వం అయితే కరెక్ట్ గానే తీసుకుంది. నష్ట నివారణ చర్యలు, ప్రాణహాని కానీ నష్టాన్ని కానీ సాధ్యమని తగ్గించడంలో సరైన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ చర్యలు ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను. అయితే వైసీపీ విమర్శించాలి ఖచ్చితంగా. వైసీపీ ప్రతిపక్షవాదం ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విమర్శించాలి. విమర్శించడం అంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు, లోకేష్ ఏమో ఎక్కడికో ఫారెన్ వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మీరే వేసారు బయట. అది లోకేష్ గారు ఏదో ఆఫీస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళు లేరంటారు, వీళ్ళు ఉన్నారంటారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి తప్పింది అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి కానీ ప్రజలు ఇది కన్ఫ్యూజ్ చేయడం పద్ధతి కాదు. అలాగే కరోనాని సైక్లోన్ కంపేర్ చేయడం వైసీపీ ఇది మన లక్ష్మణరావు గారికి బాబు గారు కరోనా వేరు, సైక్లోన్ వేరు. కరోనాలో ఎవరో దగ్గరికి వెళ్ళరు, ఈవెన్ డాక్టర్ కూడా వెళ్ళడం పేషెంట్ దగ్గరికి. కానీ సైక్లోన్ అలా కాదు. అయితే వీళ్ళు వెళ్తే వెళ్ళారంటారు, వెళ్ళకపోతే వెళ్ళలేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను గతంలో అసెంబ్లీలో, నేను పొద్దున చూసా బయటది. ఏది చీఫ్ మినిస్టర్ వెళ్ళలేదంటున్నారు తుఫాన్లోకి. నేను వెళ్తే ఉపయోగం, నేను పని చేయించాలి కానీ నేను వెళ్తేనే ఈ సహాయ కార్యక్రమాలు హాల్ట్ అయిపోతాయి కదా, అందుకే నేను వెళ్ళలేదన్నారు. కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. నాయకుడు అనేవాడు, అధినాయకుడు అనేవాడు పని చేయించాలి తప్ప పని చేయకురాదు. పని చేసేవాడు అధినాయకుడు అవ్వడు. కానీ అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూర్చోమని కదా అధినాయకుడు అనేవాడు, ఒక చీఫ్ మినిస్టర్ అనేవాడు ఎక్కడున్నా కానీ పని చేయించగలిగితే వెళ్ళడానికి, చేయించకుండా పడుకుంటే అక్కడ ప్యాలెస్ లోనో లేదా ఆఫీస్ లోనో చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకుంటే ఖండించాలి. కానీ ఎక్కడున్న పని చేసేటప్పుడు నిరంతర రివ్యూలు పని చేయించేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ విజయవాడలో వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి అంగు చేస్తున్నాడు, ఆర్భాజ్యం చేస్తున్నాడు, అక్కడ సహాయ కార్యక్రమాలు జరగకుండా చూస్తున్నాడు, అక్కడికి ఇంటికి వెళ్ళాలంటారు. ఇప్పుడేమో వెళ్ళలేదంటారు లక్ష్మణరావు గారు. నోరా తాడి భర్త ఏదో అంటుంటారు చూసారు, మరి ఏంటో తెలియదు. వాళ్ళకి ఒక స్టాండ్ ఉండాలి. వెళ్ళమంటున్నారా వెళ్ళొద్దు అన్నారు. మీరు గతంలో వెళ్ళొద్దు అన్నారు, ఇప్పుడు పోయి వెళ్ళమంటున్నారు. ముందు మీ పార్టీ నిర్ణయించుకోండి, వెళ్ళడం మంచిదా వెళ్ళకపోవడం మంచిదా. అలాగే టీడీపీలో కూడా లేదా టీడీపీ సానుభూతి మీడియా కానీ టీడీపీ నాయకులు అతి తగ్గించుకోవాలి. ఏదో నేను పొద్దుట ఏదో ఒక మీడియాలో చూసా, మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఆ తుఫాన్ని మంతాన్ తుఫాన్ని ఇలా చెయ్యి పట్టుకు ఇలా వెనక తోసేద్దామని చూశారు, పక్క తుఫాన్ని కొద్దిగా మిస్ అయింది అన్నట్టుగా చేస్తున్నారు. అటువంటి ఎగస్ట్రాలు చేయడం మానేసి మీరు ఎంత కష్టపడినా కానీ ఇటువంటి ఎగస్ట్రాల వల్ల ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. అటువంటి తగ్గించుకోవాలి. ఒక మీడియా వాళ్ళ సానుభూతి మీడియా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ ఉత్తరబాబు ఇటువంటి అతి వల్ల ప్రజల్లో చులకనైపోతారు వైసీపీ లాంటి వాళ్ళు కానీ చెప్పి కంట్రోల్ చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు అది వైసీపీ ప్రభుత్వం కానీ లేదా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏ చీఫ్ మినిస్టర్ ఏ ప్రభుత్వం అయినా సరే తుఫాను వస్తుంటే లోతట్టు ప్రాంతాలని మెరక ప్రాంతాలు తరలించడం మీద ఫోకస్ చేయడం, లేదా 1000 రూపాయలు 500 దుప్పట్లు ఇవ్వడం, జాకెట్లు ఇవ్వడం, లేదా కిరసనాయిలు ఇవ్వడం, 1000 రూపాయలు ఇవ్వడం, లేదా బియ్యం పంచడం తప్పించి కాలువలు తవ్వడం. ప్రతి ఊరు సపోజ్ ఏ ఊరికి ఆ ఊరు ఎందుకు మునిగిపోతుంది అంటే ఆ చెరువు ఆయకట్టుని మూసేసి అక్కడ గుడి కట్టడం, లేదా చెరువుని ఆక్యుపై చేయడం, లేదా ఒక విగ్రహం కట్టడం, లేదా చుట్టూ పొలాలు కొట్టిన ఆక్యుపై చేయడం. సపోజ్ ఒకప్పుడు 10 ఎకరాల పొలం ఉంటే ఈ రోజు 1/2 ఎకరం చెరువు ఉంటుంది. ఆ చెరువులు తవ్వకపోవడం, అలాగే ప్రాజెక్టు నుంచి నీరు పోవడానికి మురుగు కాలువలు అన్నీ ఉంటాయండి. సపోజ్ ఆ మురుగు కాలువలతో ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితం దగ్గర ఇప్పుడు వచ్చి తవ్వలే. ఆ మురుగు కాలు తవ్వకపోవడం. సపోజ్ తుఫాన్ అయిపోతుందండి 5-6 రోజులు అయిపోద్ది, అంతే మళ్ళీ పట్టించుకోరు.
ఇటువంటి వాటి మీద ఫోకస్ చేసి ఈ మురుగు కాలువలు తవ్వి గుర్రపట్ట కాటలతో మూసిపోయే కాలువలు తవ్వి సముద్రంలోకి వెళ్ళి మొగల మూసిపోతే వాటిని తవ్వి నీరు వెళ్ళేటట్టు చూసి, అలాగే ఉప్పాడలాంటి ప్రాంతానికి ఆయకట్లకి ఒక గోడను నిర్మించి ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఒక శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం తుఫాన్ షెల్టర్స్ అని కట్టారండి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పాన్సర్ స్కీమ్ తోటి. ఒక 3 ఫ్లోర్లతోటి ఆ ఊరు జనాభాను బట్టి ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్లు కట్టి ఒక ఎత్తైన ప్రాంతాల్లో కట్టారు. శిథిలం అయిపోయాయండి ఇప్పుడు. అటువంటి తుఫాన్ బిల్డింగ్లు కట్టడం వల్ల ఈ ప్రతి సంవత్సరం 2-3 తుఫాన్లు వస్తే ప్రభుత్వం ఈ షెల్టర్లు వేసే ఖర్చును నివారించడం వల్ల అవుతుంది. శాశ్వతమైన ఉంటుంది అక్కడ కూడా. ప్లస్ అక్కడ ఒక సపోజ్ కార్పొరేట్ కంపెనీలు ఈఆర్టీ టీమ్ అని ఉంటుందండి. ఏదైనా ఎమర్జెన్సీ కార్యక్రమాలు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆ గ్రామంలో ఒకళ్ళ 2-10 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈఆర్టీ ట్రైనింగ్ లాంటి ఇచ్చి ఏదో ఎమర్జెన్సీ ట్రైనింగ్ ఇటువంటి నష్ట నివారణ చర్యలు శాశ్వతమైన చర్యల మీద ప్రభుత్వాలు ఫోకస్ చేసి చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు రైతులు ఉన్నారండి అన్ని చోట్ల కూడా పాపం. ఇప్పుడు అమలాపురం లేదా ఈ పలాస ఇవన్నీ కూడా చీపురుపల్లి ఇక్కడ అన్ని చోట్ల కూడా చాలా చోట్ల మొత్తం ఇక్కడ పంట కొన్ని చోట్ల కోయటానికి సిద్ధ పక్వానికి వచ్చేసి ఉన్నాయి. కొన్ని చోట్ల కోసేసారు, కొన్ని చోట్ల పండిపోయినా మునిగిపోయాయండి పాపం. వాటికి రైతుకి తీవ్రమైన నష్టం. ఏ ప్రభుత్వం ఇచ్చినా 1000 రూపాయలు ఎత్తది, 2000 ఎత్తది, 5000 ఇస్తుంది. కానీ ఒక ఎకరం మునిగిపోతే అతనికి 40-50 వేలు లాస్ అండి పాపం. అతనికి 40 వేలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదండి. అటువంటిప్పుడు నష్టం ఇది బీమా, పంటల బీమా. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను పంటల బీమా అంటారు, కానీ అసలు ఆ ప్రీమియం ఎవడ కట్టాలి, ప్రీమియం నష్టపోతే రైతుకి ఎప్పుడు వస్తుంది అన్నది నాకు ఉన్న అనుభవంలో ఏ రైతుకు కూడా పంట బీమా రాలేదు. ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఈ లక్ష్మణరావు గారు కానీ వైసీపీ కానీ ఇటువంటి వాటి మీద పోరాటం చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లేదా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది పంట బీమా మీద మీరు ఏంటి అసలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయని. అవసరమైతే రైతులు తీసుకుంటే బీమానే, పంటల బీమానే. ఇటువంటి వరదలో నష్టపోయేటప్పుడు ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయితే ఎంత మనకి ఇన్సూరెన్స్ ఎట్లాగ వస్తుందో, ఒక ఇల్లు కాలిపోతే ఇన్సూరెన్స్ ఎలాగ వస్తుందో, ఒక వ్యాపారవేత్తకి ఒక గోడౌన్ కాలిపోతే ఇన్సూరెన్స్ ఎలాగ వస్తుందో, అలా రైతుకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ప్రతిపక్షాలు ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడుకి వచ్చేటప్పుడు గోధుమని తప్పేశారు, వర్షంలోని బ్లాక్ తప్పేసి రావాలి. కానీ ఇటువంటి పిచ్చి ఎలిగేషన్స్ కాకుండా ఒక మంచి ఇటువంటి చర్యల మీద ఫోకస్ చేయాలి. ప్రతిపక్షాలు ఫోకస్ చేయాలి. ప్రతిపక్షాలు చేసిన చర్యలు కూడా అధికార పక్షం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని అమలు జరపాలి. శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను సార్. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు. ఎస్ వరలక్ష్మి గారు, మీరు కంక్లూడ్ చేయండి. మీరు చెప్పదలుచుకుని కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, పెద్దలు చెప్పింది నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఏదైతే మనకి పంట బీమా అనేది దాన్ని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుంటాము. ప్రస్తుతానికి మంటా తుఫాన్ నుంచి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. వాళ్ళందరికీ తగిన సహాయ చర్యలన్నీ అందుతున్నాయి. ఇంకా మన వంతు సాయంగా మానవతా దృక్పథంతో పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళను ముఖ్యంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ముఖ్యంగా ప్రభుత్వానికి ప్లస్ ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నాయకులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. నా లక్ష్మణరావు గారు, ఉచిత పంట బీమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఉచిత పంట బీమా అనేది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మన చూసా ఉచిత పంట బీమా తీసేసామని చెప్పి ఒక జీవో కూడా రిలీజ్ చేస్తారు. అయితే దౌర్భాగ్యం. నిజంగా వరలక్ష్మి గారు కానీ, రజనీ గారు కానీ దీనిపైన మాట్లాడాలి. ఎందుకంటే జీవో ఇచ్చారు, ఉచిత పంట బీమా అనేది లేదని. అది దౌర్భాగ్యం. అన్న ఒక 2-3 వారాలు అవుతుంది నాకు తెలిసి. లాస్ట్ మంత్ ఏమో ఇచ్చారు జీవో. అయితే ఖచ్చితంగా జీవో ఇచ్చారు. దాని మీద ఆ జీవో కూడా వెనక్కి తీసుకోవాలని మాట్లాడండి. నేనేమంటున్నాను సార్, ఇక్కడ ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. నాకు అక్షర సత్యం గారు చెప్తున్నట్టుగా రైతే రాజు, రైతే వెన్నెముక, రైతే అది ఇది అంటాం. కానీ రైతుల దగ్గరకు వచ్చారు తీరా వాళ్ళ పంటకి గిట్టుబాటు ధర ఉండదు. అలాగా సైక్లోన్ వచ్చినప్పుడు కానీ, ఏదో వరదలు వచ్చినప్పుడు కానీ పంట నష్టపోవడం చూసాం. పత్తి రైతులు గొగ్గలు పడతా ఉన్నారు. అసలు కనీసం గిట్టుబాటు ధర లేదని చెప్పి పత్తిని కూడా తగలబెడతా ఉన్నారు. ఆ రైతుల సమస్యల మీద మేమన్నీ బయటకు తీసుకొచ్చాం. మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, అలాగే సీనియర్ రైతులు కానీ, అలాగే నిమ్మ రైతులు కానీ, ప్రతి పెసలు, మినుములు, ప్రతి ఒక్క రైతు సమస్యల గురించి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా ఏ రైతుకు కూడా ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర ఇచ్చి తీసుకోవట్లేదు. అది ప్రభుత్వ లోపం కూడా కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా మా హయాంలో మీరు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు.
యూరియా బస్తాల కోసం మనం చూసాం ఏ రకమైనటువంటి పానిపట్టు యుద్ధం మనమే ఏ రకంగా అయితే మరి పానిపట్టు యుద్ధం అదే నీళ్ళ కోసం కొట్టుకున్నారని చెప్పి యుద్ధం మనమే తిన్నాము. అది యూరియా కోసం ఫస్ట్ నుంచి మనం కొట్టుకున్న యుద్ధం మాట్లాడుకున్నదే కదండి. యూరియా అనే కొరత భారతదేశ వ్యాప్తంగా కూడా ఉంది, కేవలం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు కదా. అవునవును, దీనికి నేను అగ్రి అవ్వాలి సార్. భారతదేశం మొత్తం మీద కొరత, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొరత తీసుకొచ్చారు కావాలని, కృత్రిమ కొరత తీసుకొచ్చారు. ఆ దేశం మొత్తం మీద లేదు. ఎందుకు తెచ్చారంటారు? దాన్ని ఏ రకంగా సార్, దాన్ని ఏ రకంగా అమ్ముకున్నారు బ్లాక్ లో, ఎన్ని లక్షలకి, 69 లక్షల మెట్రిక్ టన్నులో ఆ యూరియాను తీసుకొచ్చిన వ్యక్తులు 36 లక్షలే బయటకు రిలీజ్ చేశారు. మిగతా 30 లక్షలు మెట్రిక్ టన్నులు ఎవరికి అన్నారు, ఏ రకంగా బ్లాక్ లోకి వెళ్ళిందా, అవన్నీ వస్తే బయటికి. దేనికి కంగారు పడవలసిన లక్ష్మీనారాయణ గారు ప్రతి పాయింట్ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పాయింట్ కూడా నోట్ చేస్తూ ఉన్నాం, అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ మేము అన్ని సార్ ఇప్పుడు ఉన్నటువంటి విపత్తుల గురించి మాట్లాడదాం. విపత్తు ఏదైతే వస్తుందో ఇప్పుడు ఉన్నటువంటి సైక్లోన్ తుఫాన్లు ఏవైతే దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా ముందస్తు చర్యలు ఇంకా తీసుకోవాలి. పునరావాస కేంద్రం ఉన్నటువంటి ఎవరైతే చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ అక్కడ ఉన్నటువంటి ముతక వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా సరైనటువంటి సదుపాయాలు ప్రభుత్వం తరఫున చేయండి. ఎందుకంటే మనం చూసాం, ఇందాక మనం మాట్లాడారు వరదల గురించి. విజయవాడలో జరిగిన బుడమేర కట్ట నుంచి వస్తున్న వరదలు ఆ రోజున 450 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానానికి అందితే 20 కోట్లు పెట్టి అగ్గిపెట్లు పన్నాం, 150 కోట్లు పెట్టి మేమేమో ఏంటవి కొవ్వొత్తులు పన్నాం, 250 కోట్లు పెట్టి పులిహార పొట్లాలు తయారు చేసాం, మరొక 50 కోట్లేమో అక్కడ ఏదైతే ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శానిటైజర్స్ కి వాటికి ఇచ్చాము, కూరగాయలు కొన్నాము. అలాగే అక్కడ ఎవరైతే కొంత పేరు నష్టపోయారో వాళ్ళకి 5,000, 10,000, 10,000 ఇచ్చామని చెప్పారు. సార్ నేను మొన్ననే వచ్చాను సార్, విజయవాడ తాడపల్లి ఆ అధికార ప్రతినిధుల మీటింగ్ నిన్న ఒక వారం 10 రోజుల క్రితం అయితే నేను విజయవాడ వస్తే నేను ఎక్కడైతే మన అప్సరా థియేటర్ కానీ విజయవాడ అప్సరా థియేటర్ దగ్గర ఆటో ఎక్కితే ఆటో నుంచి అలాగా తాడపల్లికి వెళ్తా ఆటో డ్రైవర్ చెప్పాడు, సార్ నాది రాజరాజేశ్వరపేట సార్, గతంలో ఇది బుడమేర కట్ట వచ్చినప్పుడు నా ఆటో కానీ మొత్తం అవన్నీ మునిగిపోయి ఆ ఆటో పోయింది సార్. ఆటోకి ఇస్తానన్నటువంటి 15,000 ఇంతవరకు ఇవ్వలేదు సార్. నేను జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికీ దాదాపుగా 150 సార్లు తిరిగాను సార్, నా 15,000 రాలేదు, నాలంటే చాలా మంది రాలేదు అన్నాడు. అదేంటి ఇచ్చానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదంటే, ఇచ్చామని అన్నారు సార్, మీకు ఫోన్ నెంబర్ వస్తుంది, మీ నెంబర్కి మెసేజ్ వస్తుంది, మీ ఆధార్ కార్డు, మీ ఓటు కార్డు, మీ కార్డులను అట్టుకొని అన్నారు, మేము వెళ్ళాము, మాకు మెసేజ్ వచ్చింది, కానీ డబ్బులు అయితే రాలేదు అన్నారండి. అంటే ఇప్పుడు కూడా ఆ రోజున జరిగినటువంటి అతి భారీ నష్టానికి ఇది ప్రకటించినటువంటి 15,000, 20,000 ఎవరికి సాధారణంగా నాకు తెలిసినంత వరకు 50-60% మందికి ఇవ్వచ్చు, ఒక 30-40% ఇచ్చి ఉండొచ్చు, కానీ 50-60% మందికి ఇంకా అందులో దాని మొత్తం ఏంటనేది మాకు తెలియపరచలు ఏంటనేది ఇక్కడ జరగలేదు. నేను ఇవ్వలేదని ఇంట్లో ఇచ్చి ఉండొచ్చు, ఒక 30-40% మంది ఇచ్చి ఉండొచ్చు, కానీ 60% మీద చాలా మందికి ఇవ్వాల. దాన్ని కూడా చేయాలి. ఎందుకంటే ఇతరులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు కదా, ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ ఇచ్చారు గవర్నమెంట్ కానీ ఇలా అంటారు పోలీసు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఆ 1 కోటి రూపాయలు కూడా బొత్స సత్యనారాయణ గారిని ఆ పెద్ద మనిషిగా పెట్టి ఆయన ద్వారా ఎవరికైతే అక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరపేట నుంచి ఆ వస్త్ర వాంబే కాలనీ కానీ సింగనగర్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కడైతే వాటర్ కి మునిగిపోయిన ప్రాంతాలన్నిటి కూడా దగ్గరుండి కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆ టీం అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్లు అందరూ కూడా పనిచేసి ఇచ్చారు. అది అంతేగాని ఇవ్వలేదని ప్రచారం మాత్రం చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఆ యొక్క సహాయం అందించారు, ఆల్రెడీ ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు జోబులకి ఇస్తేనే ఇచ్చినట్ట, ప్రజలకు ఇస్తే ఇచ్చినట్టు కాదు. నేనేమంటానంటే లక్ష్మీనారాయణ, నేనేమంటానంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రకృతి విలతాండపంలో ఇలాంటి వచ్చి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ఎవరు ఆపడం, ఇవి మానవులకు అతీతం. ప్రకృతికి కోపం వస్తే మనం ఆపగలమా? మన వల్ల అవుతుందా? కానీ మన ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత అధికార పక్షంలో మీరున్నారు. గతంలో మేము ఏంటంటే ఆర్బీకే కేంద్రాలు కట్టాము, సచివాలయ కేంద్రాలు కట్టాము, విలేజ్ క్లినిక్లు కట్టాము. అక్కడ అవన్నీ కూడా నిరాశ్రయాలకు కానీ ఈ పునరావాస కేంద్రం కానీ ఉపయోగపడి సచివాలయంలో చెప్పింది పనిచేశారు.
వాలంటరీ వ్యవస్థ ముఖ్యంగా పనిచేసి దగ్గరుండి తీసుకెళ్లారు. ఈ రోజు ఆ సపోర్ట్ లేదు వీళ్ళకి. వాలంటీర్లకి 10,000 ఇస్తారు, పని చేసుకోండి. మీ టీడీపీ, జనసేన, బీజేపీలో ఉండేటువంటి యువతకి ఇవ్వండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. అయ్యా కార్యకర్త బాగుపడతాడు కదా ఆ స్థానిక. సార్ ఎందుకు నేను అంటానంటే మీరు అనేది అందుకేనండి, అంటే అంటే మళ్ళీ అంటే ఇక్కడ లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. గతంలో మీ అంబటి రాంబాబు గారు ఇలాగే మాట్లాడి వాలంటీర్లు అందరూ ఎవరు, కేవలం వైసీపీ కార్యకర్తలే కదా అన్నారు. మళ్ళీ మీకే ఈ ప్రభుత్వానికి ఎటువంటి గతి పట్టిందో అలా చేస్తే కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టుద్ది. అలా చేయకూడదు కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. వినా సార్, మా హయాంలో నాయకులు మాట్లాడొచ్చాము కానీ నాయకులు కూడా తెలుసు ఎక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లకి ఇవ్వాల. అసలు వాలంటీర్లు అనే పార్టీకి సంబంధించి వాలంటీర్ పోస్ట్ కావాలంటే వాళ్ళకి ఇచ్చాం. నేను చెప్తాను, నేను అప్పుడు జనసేన పార్టీలో ఉన్నాను, నాకు కూడా తెలుసు. పార్టీ పరంగా అయితే వాళ్ళు అలాగే మా జనసేన పార్టీలో టీడీపీ ఉన్న కూడా మా నియోజకవర్గంలో మా ఊర్లో మేము రికమెండేషన్ చేస్తే ఎందుకన్నారు అందరూ వైసీపీ కార్యకర్తలు ఎందుకన్నారు? కావాలంటే మీకు ఆ వీడియో పంపిస్తా. వినాలి సార్ మాట. నేను నాయకులు మాట్లాడొచ్చేమో కానీ ఆయనకు కూడా తెలుసు. అదే అంబటి రాంబాబు గారు కూడా టీడీపీ జనసేన పార్టీ నుంచి వచ్చిన నేను అన్నిదాన్ని సార్ ఇక్కడ పార్టీలకు సంబంధం కాదు. వాలంటీర్లకు ఇస్తున్నటువంటి 10,000 ఇవ్వండి. వాళ్ళు చాలా వెన్నుముక ప్రభుత్వానికి. ఏ పని చేయాలన్నా, ఎవరికి అనుసంధానం చేయాలన్నా వాళ్ళు చాలా వారధలా పనిచేస్తారు సార్. ఒక 10,000 అనేది చిన్న అమౌంట్ కాదు. ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే ఈ రోజు భయపడుతూ ఉన్నాం. ఎందుకే అత్యాచారాలు, అగాత్యాలు, రేపుడు మంటలు జరుగుతున్నాయి. ఊర్లో ఉద్యోగం చేసుకుంటది సెక్యూరిటీ. అటువంటి ఉద్యోగాలు పవన్ కళ్యాణ్ గారు వద్దు, అసలు వాలంటీర్లు వద్దని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు వద్దామనుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఆలోచన ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ వాలంటీర్ వ్యవస్థ ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదని నారా లోకేష్ గారు టీడీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. బహిరంగ ఐటీడీపీలో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లా. ఆయనేమో ప్లస్ లో ఉన్నారు, మైనస్ మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క బుర్రలో ఏముందో ఇప్పటికీ కూడా మీరు వైసీపీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న మీ ప్రేమ అంతగా బయటికి కనబడుతుంది, ప్రజలందరూ చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. కనబడుతుంది మీ ఆత్రత, మీ ఆవేదన అంతా కూడా కనబడుతుంది, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మాట నిలబెట్టుకోవాలని చెప్తాను. రజనీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రజనీ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఏదైతే ప్యానెల్లో ఉన్నవారు కానీ అక్షర సత్యం గారు కానీ వీళ్ళందరూ మాట్లాడిన అల్టిమేట్ మెసేజ్ ఒకటేనండి. ఇది సార్ ఆడిబుల్ కదా? చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. సార్ ఆడిబుల్ అని వినబడుతుంది, చెప్పండి ప్లీజ్. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి. ఇది మనం ఏమి చెక్కబజం చెప్పుకోవాల్సిన పని లేదు. ఇది మన బాధ్యత. ఇందాక ప్యానెల్లో మేడం గారు చెప్పినట్టు కూడా, మన ప్యానెల్లో మేడం గారు చెప్పినట్టు కూడా ఇది మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మన బాధ్యత మనం నిర్వహిద్దాం. అదే రకంగా అందరూ సీన్ లోకి వెళ్ళాలా లేకపోతే స్క్రీన్ మీద చూసి చేయాలా అనేది డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టండి. పవన్ కళ్యాణ్ గారు 100% అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ముప్పాడ పరిస్థితి ప్రాంతాలు, కాకినాడ ఏరియాలు కాబట్టి. సో చాలా వరద ఉద్రిక్తత ప్రదేశాలు. అదే రకంగా నెల్లూరు కూడా ఆయన సముద్ర విచారణ చేస్తున్నారు. ఆయన క్యాడర్ డిప్యూటీ సీఎం గా వర్క్ చేస్తున్నారు. అదే రకంగా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారితో ఉండి కలిసి కోఆర్డినేషన్ చేస్తున్నారు. చంద్రబాబు గారు ఊర్లో ఉన్నారని ఇందాక మేడం చెప్పినట్టు నిజంగా అండి మేము అందరం కూడా చూసినాం. ఆ మ్యారేజ్ కి వెళ్ళినారు ఆయన. సో లేరు అనేది అవన్నీ అబద్ధాలండి. ఉన్నారు. ఎంతవరకు పని చేస్తున్నారు, ఎంతవరకు పని చేయట్లేదు, ఏ డబ్బు దేనికి వాడుతున్నారో మీరు అడగండి, వారు సమాధానం చెప్పాలి. అది కూడా మేము బాగా చేసేస్తున్నాం, మేము గొప్పగా చేసేస్తున్నాం, గతం కంటే ఇంకా గొప్పగా చేస్తున్నాం అంటే గతం కంటే గొప్పగా చేయాలని మనకి పదవులు ఇచ్చారు. గతం కంటే గొప్పగా చేస్తామని మనకి ప్రజలు ఎంపిక చేసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం గెలిపించినారు. సో అది మనం గొప్పగా చేస్తున్నాం చెప్పక్కల, అది మన బాధ్యత. సో అది చెయ్యాలా. సో ఆ విధానం ప్రకారమే వాడు చేస్తున్నారని భావిస్తున్నాం. ఇంకా గొప్పగా చేయాలి. ఏదైతే పునరావాస కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా, గర్భిణీలకి సంబంధించినటువంటి అంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆన్ స్పాట్ లో డెలివరీ చేయాల్సినటువంటి నర్సింగ్ సిబ్బంది, వీళ్ళందరినీ కూడా అందుబాటులో పెట్టుకోవాలి. గవర్నమెంట్ యాజమాన్యం సరిపోకపోతే పార్టీ కార్యకర్తల్ని, అంటే పార్టీలకు అతీతంగా అందరినీ పిలవాలండి. ఎందుకంటే వైసీపీ, కాంగ్రెస్ వీళ్ళు కూడా రావాల్సి ఉంటది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అందరూ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అందరూ ముందుకు వచ్చి ఇంకొంచెం చేయి వేయాలి. ఇందాక
రేఖ లక్ష్మణరావు గారు అని చెప్పినట్టు వాలంటీర్ సిస్టమ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక కార్యకర్త, ఒక వారియర్ గా మారి ఈ వ్యవస్థను, ఈ ఇబ్బందిని, ఈ తుఫాన్ పరిసర ప్రాంతాలు ఎదుర్కోవాలంటే అందరం కలిసి ఒక తాటి మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. నాయకులు అలాగే ఇస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలండి రజనీ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి రేఖ లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి వరలక్ష్మి గారు, అదేవిధంగా ధన్యవాదాలండి అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయితే ఒక కడలిలో కల్లోలంతో తుఫాన్తో ప్రజలు బెంబేలెత్తున్నారు. అది కూడా కొంచెం తగ్గుముఖం పట్టినట్లుగా కూడా మనకి ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన రైతుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఏమేమి నష్టం జరిగింది అనే స్వయాన ఆయన తెలుసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అవుతుంది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా తమ తమ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎవరు కూడా తమ తమ విధుల్ని చక్కగా నిర్వర్తిస్తున్నారని కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. అదేవిధంగా ఎందుకు ఈ రకంగా చెప్తున్నారు కానీ తొందరగా అందుబాటులో లేరు, ఇంకా బాగా చేయొచ్చు, ఈ చేయడం సరిపోదు అన్నట్టుగా వైసీపీ అయితే మాట్లాడుతుంది. కానీ ఈ సమయంలో కంపల్సరీ విమర్శలు, ప్రతి విమర్శలకి సమయం కాదు. ప్రజలకి హక్కును చేర్చుకుని అండగా ఉండాలి, తద్వారా ప్రజలందరి యొక్క మెప్పును పొందాలి రాజకీయ నాయకులు. అంతేగాని తుఫాన్ను కూడా రాజకీయం చేయడం అంటే అది ఒక దరిద్రపు రాజకీయం అవుతుందని చెప్పి ప్రజలైతే భావిస్తున్నమాట. ఎక్కడి నుంచి అయినా ప్రతిపక్ష వైసీపీ కానీ అధికార కూటమి కానీ మారి ప్రజల కోసం కేవలం మాట్లాడాలి తప్పితే, ప్రజల కోసం పనిచేయాలి తప్పితే, విమర్శలకు అవసరమైతే కొంతమంది డబ్బాలు కొట్టుకుంటూ, కొంతమంది ఏమో పేడ తీసుకెళ్ళి ముఖం మీద కొట్టినట్టుగా చేస్తే అది తర్వాత వాళ్ళకే చుట్టుకుంటుంది, ప్రజలు కూడా బుద్ధి చెప్తారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ప్రభావంతో మరి ఎన్ని రోజులు ప్రజలు ఇబ్బందులు పడతారో, అత్యంత త్వరితగతిన అధికారులు ఎప్పటి వరకు ప్రజల్ని ఒక సక్రమమైన పరిస్థితికి తీసుకెళ్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ANN. నమస్తే.